నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్ని పెట్టుడు కార్యక్రమాలే మనం ఈ మధ్య ప్రేమతో. ఎనీవేస్, జయప్రద గారు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ టాపిక్ మీద రకరకాల కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఈ కలియుగంలో కూడా, లేకపోతే ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఈ చేతబడులని కానీ, నెగటివ్ ఎనర్జీలని కానీ, లేకపోతే ఇట్లా ఏవైతే నెగటివ్ కి సంబంధించి ఉన్నాయో అది ఒక సెట్ ఆఫ్ పీపుల్ నమ్మరు, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా నమ్ముతారు. ఈ మధ్యస్థంగా ఉన్న వాళ్ళు ఏమో కాస్త తక్కువేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది అనుభవించిన వాడికి మాత్రం డెఫినెట్ గా నీకు అనుభవిస్తే నీకు తెలుస్తుందిలే అని అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే వాడికి ఆ లెవెల్లో ఆ ఇంపాక్ట్ ఉంది కాబట్టి. అసలు చూడని వాడికి అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా ఉన్నాయా అని అంటారు. ఎట్లా మరి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు ఉన్నాయా చేతబడులు? ఒకవేళ ఉంటే నివృత్తి మార్గం ఏంటి? ఉన్నాయి అన్న, ఎందుకు లేవు? ఉన్నాయా? ఏవైతే ఉన్నాయి భూమి మీద అన్ని ఉన్నాయి. చేసేవాళ్ళు లేరు కానీ చేసేవాళ్ళు లేరా? చేసేవాళ్ళు లేరు. అంత శ్రద్ధగా ఉండకూడదు కూడా. ఉండకూడదు కూడా. చేసేవాళ్ళు ఉండాలి కానీ అన్ని విద్యలు అన్ని ఉన్నాయి మొత్తం. ఎలాగ జ్యోతిషంలో ఎన్ని మనం అవగాహన తెలుసుకొని ఇంకా ఇంకా దాన్ని ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనాలిసిస్ చేసి, ఓ నక్షత్ర పద్ధతి అని, ముహూర్త పద్ధతి అని, ప్రతి దాన్ని కూడా అనాలిసిస్ చేసి చెప్తున్నాము. ఈ చేతబడిలో కూడా చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే భగవంతుడి దయ వల్ల అది బాగా పర్టికులర్గా చేసేవాళ్ళు లేరు. తెలిసి తెలియక వెళితే వాళ్ళకి ప్రమాదం అది. అందువల్ల చాలా మంది ముట్టుకోరు. ఒకళ్ళు ముట్టుకుని చేసేటట్టయితే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు, చాలా మందికి వాళ్ళ వంశాలు నాశనం అయిపోతుంటాయి. చేసేవాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు సరి చేయకపోతే, ఒక క్రియ అనేది పద్ధతిగా చేయకపోతే అది డెఫినెట్ గా అది వాళ్ళని దెబ్బతీసేస్తుంది. సో ఈ అద్భుతమైనటువంటి కళ అంతరించిపోతుందని చెప్పుకోవచ్చా? అలాగనే లేదు. ఉన్నారా ఇంకా? వెస్టర్న్ కంట్రీస్ లో వీటిని వాళ్ళు బాగా అనాలిసిస్ చేసి మనుషుల్ని ఇప్పుడు మ్యాజిక్ అని చెప్పేసి మేము మౌల్డ్ చేయగలం అని ఇప్పుడు చాలా మంది మనకు చెప్తుంటారు కదా, మైండిస్ట్ అని, మెంటలిస్ట్ అని చెప్పేసి ఇలా నేను మీ మనసులో ఉన్న మా కోరికను చెప్పగలను అనేసి. అవన్నీ కూడా ఇవన్నీ విద్యలే. సో అదాన్ని కన్నపిశాసే విద్య అంటారు. సో వాళ్ళ చెవు దగ్గర వచ్చి వాళ్ళ మనసులో ఏమనుకుంటారో అది విని అది వచ్చి వాళ్ళ చెవు చెప్తుంది కామ్గా. అది ఎవరికి కనబడదు, వాళ్ళకే కనిపిస్తుంది. సో వాళ్ళు వివరంగా మీరు ఇలా అనుకుంటున్నారు, ఇప్పుడు దీనికోసం వచ్చారు, మీరు ఈ పని మీద వచ్చారని చెప్పేసి మాట్లాడితే నమ్ముతారు కదా, ఖచ్చితంగా నమ్మేస్తాం కదా. కర్ణపిశాచ్. బాబాయ్. కాకపోతే దానికి ఆహారం రోజు ఒక ఎగ్ లాంటి పదార్థాన్ని నాన్ వెజ్ ఇవ్వాలన్నమాట. సో అలా చేసేవాళ్ళు మన ఇండియాలో ప్రస్తుతం అయితే లేరు. వేరే కంట్రీస్ లో చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తున్నారు కావాలని ఇంట్రెస్ట్ గా. ఇప్పుడు చైనీస్ వాళ్ళు సంపాదించిన విద్యలు కూడా ఇలాంటి విద్యలే. వాళ్ళ కళ్ళతోటే మ్యాజిక్ చేసేసి మనుషులే కొట్టేసుకున్నట్టు చేస్తారు. ఇది కూడా ఆ విద్యలోకి వస్తుంది. అలాంటి విద్యలు ఇవన్నీ ఉన్నాయి చేతబడులు. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ ఉన్నది ఏంటంటే దిష్టి ఎక్కువ. ఒక్కరు నవ్వితే చూడలేని, ఓరవలేని బాధ ఉంది కదా, అదొక ఓరాలు తయారవుతుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ లో, సంతోషం, దేవుడి దగ్గర పూజ చేస్తే నిజంగా దేవుడు పలుకుతాడా అంటే ఖచ్చితంగా పలుకుతాడుగా. మేము ఇన్ని వారాలు నోములు, ఇంత హోమం చేసామంటే అమ్మవారు అనుగ్రహించి ఖచ్చితంగా వాళ్ళకి ఆ పని జరుగుతుంది కదా. ఇప్పుడు మనకు వర్షాలు కావాలంటే హోమం చేస్తున్నాం, వర్షం వస్తుంది కదా ఆ హోమ ఫలితం వల్ల. ఎలా అయితే ఆరా డెవలప్ అయ్యి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తుందో, నెగిటివ్ ఆరా అలాగే డెవలప్ అయ్యి అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే మన బాడీ మీద పనిచేస్తుంది. అలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో నెగిటివ్ ఎనర్జీస్ అనేది అంటే దిష్టి, ఒకరు బాగుంటే ఓరవలేని బాధ. సో వాళ్ళని ఎలా బాగుపడిపోతున్నారు, వీళ్ళు ఏమి చెప్పినా వీళ్ళు బాగా సక్సెస్ అయిపోతాను కంటిన్యూ మాట్లాడుతున్న వాళ్ళ బాధ. అండ్ వారి గురించి గాసిపింగ్ చేయటం, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఇంత పైకి వచ్చారు, ఇట్లాంటి దరిద్రమైన యాటిట్యూడ్ ఉన్నవి డెఫినెట్ గా పెంచుకుంటున్నారు ఉన్నాయి. సో అలాగే మా ఉంటున్నాయి చేతబడి విధులు. సో చాలా మంది ఏంటంటే వశపరి విద్యలు ఉన్నాయి, వశపరచడం. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను వశపరచుకోవాలనుకుంటే ఒక విద్య
దాన్ని చేసి ఈజీగా వశపరచుకోవచ్చు. ఎందుకు మంచితనం ఉంటే చక్కగా అయిపోతాం కదా. ఆహా. ధర్మబద్ధమైన వశీకరణ అది కదా. మంచిగా ఉన్నాము అని అంటే వాళ్ళు మంచి వాళ్ళు రా అని వశం అవుతారు. అవుతారు. కాకపోతే ఇవాళ రోజున మనుషుల్ని వశపరుచుకోవడానికి అలాంటి విద్యలు ఇంకా ఉన్నాయి భూమి మీద, చేస్తున్నారు. అవి బాగున్నాయి. అవి తాంత్రిక విద్యలు అంటారు. సో ఖచ్చితంగా ఇప్పుడు శత్రువుని నాశనం చేయాలనుకుంటారు, కానీ శత్రువుని నాశనం అవ్వదు. శత్రువులో ఉన్న ఆలోచనని నాశనం చేస్తుంది. శత్రుత్వం పోతుంది. వాళ్ళు మనసులో ఉన్న వీళ్ళ మీద ఉన్న ఆలోచన, చెడు ఆలోచన పోతుంది. సో దానికి చేస్తారు. ఇప్పుడు మన మహావిద్య హోమాల్లో మనం మెయిన్ ప్రత్యంగర హోమం చేస్తాం ఎక్కువగా, మిరపకాయలతో చేస్తుంటారు. మనకి ఇంట్లో ఒక్క మిరపకాయ పోపు వేసామంటే ఊపిరి కూడా ఆగదు, అంత గట్టిగా దగ్గొస్తుంది. అలాంటి వాళ్ళ హోమంలో ఎన్ని మిరపకాయలు వేసి చేసినా మనకి అక్కడ ఘాటు ఉండదు. అది తిన్నగా శత్రువులు ఎవరైతే అనుకున్నారో వాళ్ళ దాకా వెళ్తుంది. అది అక్కడ వాళ్ళకి ఆ ఆలోచన నాశనం చేసేస్తుంది. వదిలే, మనం ఈసారి నుంచి వాళ్ళని మనొద్దు, మన ఏదో మనం చేసుకుందాం అనే పాజిటివ్ ఎనర్జీ తెప్పిస్తుంది. అలా తెప్పించడం వల్ల మనుషుల్లో ఆ అమ్మవారి హోమం చేస్తే మాకు కలిసి వచ్చింది, నిజంగా మేము బాగున్నాం అని చెప్పి అలా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే తాంత్రిక విద్యలు, తాంత్రికంగా చేసేవి. తాంత్రికం వేరు, చేతబడి వేరు. సో కాశ్మోరా అనేవి ఎనర్జీ, కాశ్మోరా అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనం సినిమాలో వాళ్ళు చూస్తుంటాం కదా, బొమ్మల్ని పట్టి భూమిలో పెట్టేస్తుంటారు. సో అది కాళ్ళకి చేతికి పెడితే ఏది గుచ్చితే అది చేయి పడిపోవడం, కాలు పడిపోవడం ఉంటుంది. సో అలాంటి విద్య కూడా లేవు ఇప్పుడు. చాలా మంది లేవు, అస్సలు లేవు. ఎందుకంటే చేసేవాళ్ళు శ్రద్ధగా లేరు. ఎందుకంటే చేయాలి అంటే వీళ్ళు చాలా నిష్ఠగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం చాలా మంది పాతకాలపు సినిమాలు మనం చూసుంటాం కదా. సో రావణాసుడు ఎంత తపస్సు చేస్తున్నాడు, హిరణ్యాక్షుడు ఎంత తపస్సు చేశాడు. సో వీళ్ళంతా రాక్షసుడు ఎంత తపస్సు చేస్తే దేవుడు వాళ్ళకి వరం ఇచ్చాడు. సో ఈ విద్యలు చేయాలంటే వీళ్ళంత తపస్సంపన్నులై ఉండాలి. అప్పుడే సిద్ధిస్తుంది. అంత ఘోరంగా చేయాలన్నమాట వీళ్ళు. సో శ్మశానంలో జపాలు చేసుకుని శ్మశానంలో కార్యక్రమం చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి కూడా చేయాలి ఇవన్నీ. సో ఎవరు చేస్తారు? ఎవరు వెళ్ళరు. కనీసం ఇంట్లోంచి బయటికి రాత్రి వెళ్ళాం. సో అందుకని ఈ విద్యలు ఉన్నాయని, దానికోసం మనకు చేశారని మనం భ్రమపడట్లేదు, భయపడట్లేదు, బాధపడట్లేదు. ఒకవేళ ఆల్రెడీ మీరు అన్నట్టుగా ఒకవేళ అది బ్రహ్మే, ఒకవేళ అది భ్రమే అయితే గనక, ఆ ఇల్యూజన్ లో గనక ఉంటే దానిలో నుంచి ఎలా బయటపడాలి? ఏ ఆరాధన చేసుకుంటే అసలు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఏదైనా ఆరాధన మార్గం ఉందా? ఖచ్చితంగానే లక్ష్మీ నరసింహ స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామి, వీళ్ళని 41 రోజులు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రదక్షిణాలు 41 ప్రదక్షిణాలు చేస్తే వీళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేస్తారు అది భ్రమ అని. ఒకవేళ ఉంది అంటే ఉంది, ఇది మీ వంశం అంతా ఉంటుంది, కొన్ని ఏళ్ళు ఉంటుంది, దీనికి మీరు పలానా ప్లేస్ చేసుకోండి, పలానా ప్లేస్ కి వెళ్తే మీకు అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది చెప్తారు. అది స్వప్నంలో వచ్చేస్తుంది. అంటే వీళ్ళు చేసే భక్తి, శ్రద్ధ, ఆ భగవంతుని ప్రార్థన చేసే విధానం బట్టి వీళ్ళకి అది వస్తుంది. సో లక్ష్మీ నరసింహ స్వామి ఆన్సర్, పంచముఖ ఆంజనేయ స్వామి కూడా రైట్. ప్రొటెక్షన్ షీల్డ్ ని ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏంటి, ఛానల్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా కొన్ని కాల్స్, ఈ పెక్యులర్ కాల్స్ రావటం, ఆశ్చర్యానికి గురి చేయటం, అంటే నమ్మే పరిస్థితి నాకైతే లేదు, ఎందుకంటే నాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. బట్ దెన్ వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే వాళ్ళు ఎంత సఫర్ అయి ఉన్నారు. అది ఇల్యూజన్ అవ్వనివ్వండి, నిజంగానే అలా సఫర్ అవ్వనివ్వండి, బట్ డెఫినెట్ గా పెయిన్ మాత్రం వాళ్ళ కంఠంలో వినిపిస్తూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కదా. అది ఇల్యూజన్ అయినా కూడా అలాంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు అని అంటే భగవత్ ఆరాధనకు మించింది లేదు. ఇంక లేదు. ఆయన భగవంతుడు మించిన శక్తి ఎక్కడ ఉంది మనకి? ఆయన మనం గట్టిగా పర్టికులర్ గా ఖచ్చితంగా నాకు అవ్వాలి అని అదే మన సంకల్పం చెప్పి ఆ స్వామివారికి అదే వినపం బాగా పెట్టుకొని మనం ప్రదక్షిణాలు చేసిన, మనస్ఫూర్తిగా ఆరాధించిన ఆయన్ని, ఒకవేళ గుడికి వెళ్లే పరిస్థితి లేదు అన్నా సరే ఇంట్లో కూర్చొని మనస్ఫూర్తిగా ఆరాధించిన ఖచ్చితంగా వీళ్ళకి రిజల్ట్ ఆ స్వప్నంలో చూపించేస్తారు ఆయన. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారండి. ఇట్లాంటి ఒకవేళ ప్రవృత్తి ఉన్న వాళ్ళు దాన్ని ఖచ్చితంగా వదులుకోవాలి. ఎందుకంటే ఒకరికి హాని చేస్తే నీకు హాని చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళకి హాని చేసే వాళ్ళు కాదు, వీళ్ళ వంశం నాశనం అయిపోతుంది. వీళ్ళ వంశమే నాశనం అయిపోతుంది. తరతరాలు చాలా మంది చూడండి, ఏం పాపం చేస్తాం, మన ఇంటి పూజలు చేస్తాం మనకు కలిసి రావట్లేదు అంటారు కదా. సో ఇలాంటి విషయాలు ఏదో తప్పు పెద్దవాళ్ళు ఎవరెవరో చేసిన అవి వీళ్ళు ప్రాయశ్చిత్తంగా వీళ్ళు కడుతుంది. అదే వాళ్ళు చేసిన తప్పుకి మిగతా వాళ్ళు విక్టిమ్స్ గా మారడం అంటే ఎప్పుడైనా ఒకటే కదా, ఏదైతే విత్తనం వేస్తాం అదే చెట్టు వస్తుంది కదా. మనం చెట్టుని కాదనలేం కదా, ఆ విత్తనం ఉంది కనుక చెట్టు మరి ఖచ్చితంగా అదే మన సత్వం వస్తుంది. సో వీళ్ళు వెళ్ళాలి, పోవాలి అంటే వీళ్ళు ఆరాధన చేయాలి. భగవంతుడి ఆరాధన, మనుషుల్ని బాధ పెట్టకుండా ఉండడం, మనుషులు బాగుంటే ఓర్వలేకుండా చూడకుండా నవ్వడము, అలాంటి పనులు చేయకూడదు. అంటే ఒక మనిషిని ఇప్పుడు మామూలుగా ఉన్నా లేకపోయినా అసలు వాళ్ళు వింటాం, ఆటోమేటిక్ గా మన మైండ్ ఏం చెప్తుంది, నువ్వు సాధించలేవు, నువ్వు గెలవలేవు, అందుకే నువ్వు అలా ఉన్నావు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. లేదు మనం వచ్చేస్తుంది, మనకి గ్యారంటీగా వస్తుంది అంటే
100% వెళ్ళి సాధిస్తారు. బ్యూటిఫుల్. చాలా ఖచ్చితంగా. అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.